రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగేలా ఫార్ములా ఈ కార్ రేస్ ఒప్పందం జరిగింది అనేది నష్టాన్ని భరించాల్సిన ఒక్కసారి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పొన్నం అశోక్ కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? నెక్స్ట్ కామన్గా అందరికి వస్తున్న డౌట్ ఏంటంటే గవర్నర్ అనుమతి తీసుకున్నారు కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా, విచారణకు మాత్రమే పిలిపిస్తారా అనేది రకరకాల డౌట్స్ ఉన్నాయి. అంటే మీ లీగల్గా ఎలా చూస్తారు దీన్ని? ఇందులో అంటే రెండు పద్ధతులు. ఒకటి ఏంటంటే వారు ముందే సహకరించకపోవచ్చు, ఇన్వెస్టిగేషన్ డిసిషన్ తీసుకుంటే ముందే అరెస్ట్ చేసి కోర్టు ద్వారా మళ్ళీ పర్మిషన్ తీసుకోవచ్చు. పర్మిషన్ పిటిషన్, కస్టడీ పిటిషన్ ఒకటి. లేదు నోటీసులు ఇచ్చి వారిని మళ్ళీ పిలిపించి వారు సహకరిస్తారా లేదా ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి పరిశీలించి వారు సహకరించినప్పుడు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లా ఏది డిసిషన్ తీసుకుంటారు అనేది అక్కడ ఉన్న అధికారులు వాళ్ళు మరి ఏ మేరకు సహకరిస్తున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే సహకరించకపోవటం అంటే ఏముండదు కదా. ఆల్రెడీ ఇంతకుముందు నోటీసులు ఇచ్చినప్పుడు 4 సార్లు విచారణకు అటెండ్ అయ్యారు. ఏ విచారణ కూడా ఆయన ఎగ్గొట్టలేదు, వాళ్ళు అడిగినట్టు కోఆపరేట్ చేశారు. అంటే అట్లుండదు. ఇప్పుడు సహకారం అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు రావడము ఇది ఒక డిఫెన్స్ కింద తీసుకొని నేను కొన్ని ఉంటాయి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎట్లా సంతకం చేసినావు, విత్ వాట్ ఈస్ ద మోటివ్, అంటే ఈ పైసలు మీరు ఎట్లా చెల్లింపులు చేసేది, ఇవన్నీ ఉంటాయి. వాటిలో ఎవరు కూడా సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ చెప్పారు కదా. అటువంటిప్పుడు ఏమవుతుందంటే కోర్టు ఇట్లా చెప్పే అవకాశం లేదు. రెండోది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ కానీ కొంచెం స్పాయిల్ చేసే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు అరెస్ట్ చేసి కస్టడీ తీసుకొని అంటే రిమాండ్ తీసుకొని వాళ్ళను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వీరు గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసారు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. కాబట్టి కొంతమంది విట్నెస్ సహకరించకపోవచ్చు. అటువంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతాయి అనేది ఇంకా ఒక్కటి మీద ఆధారపడి ఉండదు కదా. చాలా ఎవిడెన్స్ అవసరం ఉంటుంది, లింక్ డాక్యుమెంట్, లింక్ ఎవిడెన్స్ ఉంటుంది. అవన్నీ కలెక్ట్ చేసేటప్పుడు వీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని అనుకుంటే మన కేసుకు ప్రాసిక్యూషన్ వాళ్ళ కేసుకి ఉన్న ఇబ్బందికరమని వాళ్ళు ఫీల్ అయితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి చేస్తారు. అంటే మ్యాక్సిమం అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతే కదా. జనరల్గా ఇప్పుడు పర్మిషన్ కోసం వెయిట్ చేశారు ఇన్ని రోజులు, గవర్నర్ దగ్గర సరే చాలా రోజులు పెండింగ్లో ఉండే, ఏదైనప్పటికీ కూడా లాస్ట్ గవర్నర్ కూడా సాటిస్ఫై అంటే బేసింగ్ ఆన్ సమ్ ఎవిడెన్స్ ఏముంటుందో వాళ్ళు ఏమేమి తీసుకొని కన్సిడర్ చేసుకొని ఇచ్చారు కదా పర్మిషన్. కాబట్టి కేసు బలంగానే ఉంటుంది. అంటే ఇంతకుముందు ఇట్లా గవర్నర్ అనుమతి తీసుకుని ఎవరైనా ఎమ్మెల్యేలని మంత్రులు హోదాలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయండి? పబ్లిక్ సర్వెంట్కు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఈయన ఎంప్లాయీ యాజ్ మినిస్టర్గా ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ వర్క్ పబ్లిక్ సర్వెంట్ లెక్క. కాబట్టి ఏసీబీ కేసు చేసినప్పుడు ఏంటంటే కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అందులో వాళ్ళ అంటే ఉన్న పై అధికారి జనరల్గా ఎంప్లాయీ అయితేనేమో వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అట్లనే ఇది కూడా మన ఈ పబ్లిక్ సర్వెంట్ మినిస్టర్ కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు పార్టిషన్ అట్లా. అంటే ఇక్కడ కామన్ ఒక చిన్న లింక్ సార్, సంబంధం లేనిది. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ప్రతిపక్ష నేతగా ఉన్న అప్పటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సిట్ అరెస్ట్ చేసింది. ఒక స్కామ్లో ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి ఆ రోజు అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతి పెద్దగా తీసుకోలేదు కదా. కానీ దాని మీదనే కదా వారికి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసిందంటే అదే కదా. ఓకే, ఆర్గ్యుమెంట్ అంటే దాని ఆర్గ్యుమెంట్ జరిగింది. మెయిన్ వాళ్ళ పాయింట్ ఏంటంటే వాళ్ళు వితౌట్ అబ్టైనింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నర్ ఫర్ ప్రాసిక్యూషన్ అనుమతి లేదు కాబట్టి అనే దాని మీదనే వాళ్ళ కేసు ఈ రోజు ఆయనకు బెయిల్ రావడం కానీ వీక్ కావడం కానీ జరిగింది కదా. ఓకే, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. అంటే 2 రకాలు ఉన్నాయి కేసులలో. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కొన్ని కేసులలో ఈవెన్ అవసరం కూడా లేకపోవచ్చు, కానీ దాన్ని పర్టికులర్లీ ఆ పరిస్థితులను బట్టి ఆ కేసు యొక్క దాన్ని బట్టి ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటే మ్యాక్సిమం కేటీఆర్ అరెస్ట్ వైపే ఏసీబీ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 2 సార్లు ఏసీబీ విచారణకు పిలిపించింది. ఆ విచారణలో కూడా పెద్దగా సమాచారం ఇవ్వలేదు, నాకేం సంబంధం లేదని, లేకపోతే నేనేమి చేయలేదని, అవినీతి ఎక్కడ జరగలేదంటూ ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఆ కేసుని చాలా లైట్ తీసుకున్నారు, లొట్టపీస్ కేసు అన్నారు తప్ప విచారణలో ఏసీబీకి పెద్దగా సహకరించినట్టుగా లేదు. కాబట్టి ఈయన విచారణకు సహకరించట్లేదు. రెండోది, మంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేస్తున్నారు. వాళ్ళ నాన్న స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా పనిచేస్తున్నారు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం విచారణ చేస్తున్న అధికారుల పైన కూడా కేటీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈయన్ని బయటే ఉంచితే అలాగే సాక్షులను బెదిరిస్తారు, ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తేనే
అరెస్ట్ చేస్తేనే కేసులో ముందుకెళ్ళగలుగుతాం, కేసులో అసలు విషయాలు బయటకు రాగట్టగలుగుతాం, కేసులో జరిగిన అవినీతిని బయట పెట్టగలుగుతామని ఏసీబీ అరెస్ట్కే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అనేది ఇప్పటివరకు లీగల్ ఒపీనియన్ మనకి చాలా స్పష్టంగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని కూడా అప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేసిన సందర్భంలో ఈ విధంగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోకపోవటం వల్లే అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారనే కారణంతో ఆ కాస్తోనే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోగలిగారు. ఆ రోజు గవర్నర్ అనుమతి తీసుకుని ఉంటే ఈక్వేషన్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో ఇక్కడ చంద్రబాబు కేసు కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ కేసు కావచ్చు. సో అక్కడ చంద్రబాబు కేసులో జరిగిన తప్పుల్ని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ కేసు విషయంలో చేసే ప్రయత్నం చేయలేదు. అందుకనే పక్కా ప్రొసీజర్, ఇందాక నేను చెప్పినట్టుగా అవినీతి నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 174 అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ 197 నిబంధనల ప్రకారం ఇప్పుడు గవర్నర్ అనుమతి తీసుకున్నారు. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీగా గవర్నర్, ఆయన అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కాబట్టి, ప్రజాప్రతినిధి కాబట్టి, ప్రజాప్రతినిధులందరికీ కూడా కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ ఉంటారు కాబట్టి గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నారు. సో ఏదైనా జరగచ్చు. సో రేపు ఎల్లుండిలోపు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా సంచలనమైన ఇష్యూసే రైజ్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అశోక్, ఒకసారి మనం గతంలో ఒకసారి చూసుకుంటే అప్పుడు కూడా సేమ్ ఇలానే థర్స్డే రోజునే ఈ మొత్తం మ్యాటర్ కూడా రావటం, ఆ తర్వాత ఆయన ఇటు కేటీఆర్ కోర్టును ఆశ్రయించడం మనం చూసాము, ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ. బట్ ఆయనకు అరెస్ట్ నుండి మినహాయింపు ఇచ్చింది కోర్టు. ఈసారి కూడా కేటీఆర్ సేమ్ అదే ఫార్మాట్లో వెళ్ళే అవకాశం ఉందనుకోవాలి, అండ్ కోర్టు ఇలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి. అంటే ఇది ఈ కేసులో పర్టికులర్ గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత నన్ను విచారణకు పిలవద్దని, లేకపోతే నన్ను అరెస్ట్ చేయవద్దని కోర్టుకు వెళ్ళే అవకాశం లేదని చెప్తూ ఉన్నారు. సో ఇందాక ఆ లీగల్ ఒపీనియన్ కూడా మనం ఒకసారి తీసుకోవచ్చు. సో టెక్నికల్గా గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అంటున్నారు. అంటే విచారణకి సహజంగా నిందితులు కోర్టుకు వెళ్ళేది ఎందుకు అంటే, ఒకటి యాంటిసిపేటరీ బెయిల్ ఇమ్మని, అరెస్ట్ చేస్తారన్న ముందస్తు సమాచారం ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకుంటారు. లేదా కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ నేను విచారణకు అటెండ్ అయి ఉన్నాను కాబట్టి కొత్తగా మళ్ళీ విచారణకు వెళ్ళడానికి వీల్లేదనో, ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వద్దు అంటూ మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇలా కేటీఆర్ వెళ్ళటానికి ఈసారి అవకాశం లేదు అని. ఎందుకంటే గవర్నర్ నుంచి, కాంపిటెంట్ అథారిటీ నుంచి తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏసీబీ కావచ్చు ముందస్తుగానే గవర్నర్కి సమాచారం ఇచ్చి గవర్నర్ నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నారు. కాబట్టి వన్స్ గవర్నర్ అనేది సుపీరియర్, రాజ్యాంగంలో రాష్ట్రానికి గవర్నర్, దేశానికి రాష్ట్రపతి సుపీరియర్. సో సుపీరియర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించే అవకాశాలు ఉండకపోవచ్చు. బహుశా ఈ కేసులో కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా లేనట్టుగానే చెప్తున్నారు. అందువల్ల కేటీఆర్ కోర్టుకు వెళ్ళే అవకాశాలు లేనట్టుగానే మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. రెండోది, ఇప్పుడు దర్యాప్తు ఏంటంటే, ఏదైనా ఒక కేసులో ఆరోపణలు వచ్చినప్పుడు నమోదు చేసి సాక్ష్యాలు సేకరించడం, అనుమానితులను నిందితులను ప్రశ్నించడం దర్యాప్తు దశ. ప్రస్తుతం ఈ ఫార్ములా కార్ రేసులో దర్యాప్తు దశలోకి వచ్చింది. కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించిన సందర్భాల్లో ఈ దర్యాప్తులో ఒక భాగం మాత్రమే. ఇంతకుముందు 2 సార్లు ఆయన అటెండ్ అయిన సందర్భంలో కూడా ఆయన ప్రశ్నించింది దర్యాప్తులో భాగం. చట్ట నిబంధనల ప్రకారం దర్యాప్తు సంస్థ అంటే ఏసీబీ ఒక ఉన్నత ప్రజాప్రతినిధిపై దర్యాప్తు ప్రారంభించడానికి కొన్నిసార్లు ముందస్తు అనుమతి తీసుకుంటారు. ఫార్ములా ఈ కార్ రేసులో దర్యాప్తు ప్రారంభించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు కాబట్టి ఆయన నెక్స్ట్ లెవెల్లో న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అశోక్, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి గవర్నర్ నుండి ఒక గ్రీన్ సిగ్నల్ రావడానికి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కార్ వెయిట్ చేసింది. ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కేవలం ఛార్జ్ షీట్ను దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవాలా, లేకపోతే ఈ రోజే ఏదైతే యాక్షన్ ఉంటుందో యాక్షన్ గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలా? మనకున్న సమాచారం ప్రకారం అయితే ఆల్రెడీ గవర్నర్ దగ్గర చాలా రోజుల నుంచి ఇది పెండింగ్లో ఓడిపోయింది. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వని చాలా రోజుల క్రితమే ఏసీబీ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్కి లేఖ రాసింది. దాని మీద రిప్లై రాలేదు. సో ఈ ఇన్నాళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి సడన్గా ఏం చేయాలి? కేటీఆర్ని అరెస్ట్ చేయాలా, లేకపోతే విచారణకు పిలిపించాలా, ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా ఏంటనే దాని మీద అధికారులతో డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏసీబీ అధికారులతో అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ మొత్తం అందరితో కలిసి ప్రస్తుతం మంతనాలు చేస్తూ ఉన్నారు. సో దాని తర్వాత ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు, విచారణకు పిలవటమా అరెస్ట్ చేయటమా. ఏదేమైనా కూడా చాలా ఫాస్ట్గా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అశోక్, ఫైనల్లీ క్విడ్ ప్రో అండ్ ప్రభుత్వ ఖజానా గండి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి ఇటు మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈడీ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది అనుకోవాలి? అంటే ప్రస్తుతం ఏసీబీ పరిధిలో ఉంది. ఈడీ సంగతి ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. దాని అప్డేట్ కూడా ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. సో మనీ లాండరింగ్ జరిగింది అనేది దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్న సందర్భాల్లో మాత్రమే
ఈడీ జోక్యం చేసుకోవడం కావచ్చు, ఈడీ వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, చేయొచ్చు. సో ఇక్కడ ఇది విదేశీ సంస్థకి సంబంధించిన వ్యవహారం. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫార్ములా ఈ కార్ రేస్ని కండక్ట్ చేశారు. ఆర్గనైజ్ చేసిన సంస్థలు కూడా ఇంటర్నేషనల్ సంస్థలు. సో మనీ లాండరింగ్కి ఆస్కారం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఫస్ట్ లెవెల్లో ఏసీబీ ఏం చేస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్లో అది ఈడీ తర్వాత జోక్యం చేసుకోవడం కూడా ఆశ్చర్యపోరక్కర్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇటు అశోక్ మనం చూసుకుంటే A1గా కేటీఆర్ను చూపించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ A1గా కేటీఆర్ ఉన్నారని ముందు నుండి ఇటు ఏసీబీ ఆరోపిస్తూ వస్తోంది. సో దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పొలిటికల్ వర్గీయుల నుండి అంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎలా పాస్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? ఎస్, ఆటోమేటిక్గా మరి కాసేపటి నుంచి బీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా ఎదురుదాడి ప్రారంభిస్తాయి. సో ఒకప్పుడు లొట్టబీసు కేసు అన్న వాళ్ళే ఇవాళ నుంచి రేవంత్ రెడ్డి పైన ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. సో కావాలని ఒక రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి కేటీఆర్ని వేధిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ కామెంట్స్ మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ నేతలంతా కూడా చేసే అవకాశం ఉంటుంది.